బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు ఒవ్వేరు గ్రామంలో గిరిజనులకు నివేశ స్థలాలు పట్టాలు లేవని, గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని స్థానిక టీడీపీ నేత జొన్నలగడ్డ శివకుమార్ కోరారు. సోమవారం 19వ వార్డులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ సమస్యపై ఆయన మాట్లాడారు. కనిగిరి రిజర్వాయర్ పరిధిలోని 920 సర్వే నెంబర్లో ఓ నేత 100 ఎకరాలు ఆక్రమించుకొని పొలాలను సాగు చేసుకుంటున్నారని, ఆ నేతకు ఇరిగేషన్కు సంబంధించిన స్థలాలలో పట్టాలు మంజూరు చేశారని, వారికి ఏ విధంగా వర్తించాయని ఆయన ప్రశ్నించారు. కానీ పేదల నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలకు పట్టా మంజూరు చేయలేదని, ఇది ఎక్కడ న్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించి ఒవ్వేరులో గిరిజనులకు నివేశ స్థలాలు పట్టాలు ఇప్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ చైర్మన్ ఎట్టపల్లి శివకుమార్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, ఎంవి శేషయ్య, కౌన్సిలర్లు, నీటి సంఘాల నాయకులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు కావాలన్నా, మంచినీళ్ళు కావాలన్నా, లైట్లు కావాలన్నా, లేక రహదారి వసతి కావాలన్నా అనేది చూసుకోవాలి. 1 కిలోమీటర్ రామచంద్రాపురం టు ఒవ్వేరు మరి వసతి ఏర్పాటు చేసుకోవాలా. 1 కాకపోతే 2 కిలోమీటర్లు ఉంటుంది. మరి నగరం అభివృద్ధి చెందింది. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీకి రెవెన్యూ ల్యాండే లేదు, 1 సెంటు కూడా. అది మీకు తెలుసు, అంజనేయులు అన్నగారికి తెలుసు. గత ప్రభుత్వంలో 2007లో అయ్యా బుచ్చిరెడ్డిపాళెంకి రెవెన్యూ ల్యాండ్ లేదంటే ఒవ్వేరు గ్రామం నుంచి కొంత కలిపారు. మరి అది కూడా ఈరోజు పూర్తి అయిపోయింది. ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయ కలాపాలు చేయాలంటే బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీకి ల్యాండ్ లేదు. గ్రామం విస్తరించింది. గ్రామంకి ఎంత ఉన్న భూమిని అన్నింటినీ కూడా వినియోగించుకుంటుంది. మరి కొత్తగా భూమిని ఎక్కడ సేకరించాలి? ప్రభుత్వానికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మనం కూడా అర్థం చేసుకొని వాళ్ళకి కన్వీనియన్స్ చేసి అయ్యా ఈ విధంగా వ్యవహరించండి, ఈ విధంగా చేయండి. మరి ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ వ్యవహారాలు ఈరోజు ఈ ప్రభుత్వం మేము భరిస్తుంది. 700 పట్టాలకు పైగా సిస్టంలో అప్లోడ్ చేసి వాళ్ళ కాగితాలు వచ్చి వాళ్ళకి ఎక్కడుండే స్థలం చూపించకుండా 600 నుంచి 700 మందిని గాలిలో పెట్టారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతూ మళ్ళీ ఈరోజు ఈ సమస్యల వేదిక కాడికి వచ్చి అయ్యా మా పట్టాలు ఇచ్చారు, సిస్టంలు మేము అప్లోడ్ చేయట్లేదు, మేము అర్జీ ఇస్తే వాడు తీసుకోవట్లేదు. సచివాలయం సిబ్బంది ఎందుకు తీసుకోరు? వాళ్ళకి వసతి లేదు. అక్కడ ఆల్రెడీ ఇష్యూడ్ అని రాశారు. అది ఏమి చేసిన ఈ దుర్మార్గ వ్యవహారం? గత ప్రభుత్వం చేసిన దుర్మార్గ వ్యవహారం, గోల్మాల్ చేసింది. ఆ గోల్మాల్ ఈరోజు పరిష్కరించుకోవాలి. మరి వాటికి కూడా సమయం ఉంది. ఎమ్మెల్యే గారికి ప్రతి చోట ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ సమస్య పరిష్కారం అయితే 400 మంది బెనిఫిషియర్స్కి పట్టాలు వస్తాయి. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఖాళీగా లేదు. గౌరవ శాసనసభ్యులు ఇవన్నిటి మీద సమీక్షిస్తున్నారు. వర్క్ ప్రోగ్రెస్ ఉంది. అలాగే ప్రభుత్వం దుర్మార్గంగా అవినీతి పరంగా ఈ మున్సిపాలిటీని ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందులు దిగ్బంధం చేసిపోయినప్పటికీ మన అదృష్టం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలతో అనేక తీసుకొస్తుంది. అట్లాగే గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు సొంత నిధులతో వారి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకుంటూ అనేక సమస్యలు పరిష్కారం చేస్తూ సొంత నిధులను కూడా వినియోగిస్తున్నారు. ఇది మనం నియోజకవర్గానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అదృష్టంగానే భావించాలి. ఎక్కడ ఆర్థిక దిగ్బంధం అయిపోయి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం చేతికొచ్చి ప్రభుత్వం అసలు తాకట్టు పెట్టి ప్రభుత్వం నడుపుతుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాటన్నింటిని అధిగమించి ఏదైతే చెప్పారో ఆ పథకాలను అమలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ యువత భవిష్యత్తు కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని మనం కృతజ్ఞతాభావంతో అర్థం చేసుకునే భావంతో ఉండాలి. అందుకే P4 పథకాన్ని పెట్టారు. నేను ఇప్పుడే మా శివాయి కూడా నాకు చిన్న సలహా ఇచ్చా. సచివాలయంలో కరెంటు పోయినప్పుడు లేదు, ఇన్వర్టర్ ప్రాబ్లం ఉన్నారు. గ్రామంలో చాలా మంది పెద్ద రైతులు సంపన్నులు ఉన్నారు. ఈ చిన్న 40,000 30,000 రూపాయలు ప్రాజెక్ట్. ప్రతిదీ మన ప్రభుత్వం మీద ఆధారపడాలంటే ప్రభుత్వానికి కూడా సమస్యలు ఉంటాయి. అర్థం చేసుకోమని P4 విధానాన్ని పెట్టినంటే మీ దాతృత్వాన్ని ప్రకటించండి. గ్రామంలో ఉన్న రైతులు రాజకీయాలు చేస్తున్న వ్యవహారాలు కూడా సహకరించి ఇలాంటి చిన్న కార్యక్రమం తీసుకుంటారు. ఇలా టోటల్గా మనకు వచ్చినటువంటి అర్జీలు అన్నిటినీ మనం క్లారిఫై చేస్తాం. అంటే మనం తీసుకునేవి ఇక్కడికి వచ్చిన పని ఏంటంటే
ప్రజల వద్దకే మేము వచ్చి మీ సమస్యను తీసుకుంటున్నామంటే పరిష్కరించే దిశగా ఏ అవకాశం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ టైంలో ఎలా చేయాలో చేసేదానికి మేడం గారు మన గౌరవ ఎంపీ గారు రెడీగా ఉన్నారు. అదేవిధంగా 5, 6, 7 వార్డుల్లో ఆ రోజు మేము ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకి వెళ్ళినప్పుడు కొన్ని అర్జీలు ఇచ్చారు. చిన్న వర్కులు ఉన్నాయి, పెండింగ్లు ఉన్నాయి, కాలువల్లో దోమలు ఉన్నాయి, ఈ వర్క్ చేయాలి ఆ వర్క్ చేయాలి. వాటికి ఇమీడియట్గా మేడం గారు ఒక్కొక్క వార్డుకి 20 లక్షల లెక్కన శాంక్షన్ చేశారు. ఆ 20 లక్షల లెక్కన ఏ అయితే అర్జీలు వచ్చినాయో ఆ అర్జీల్లో ఉన్నటువంటి సమస్యకి ఆ 20 లక్షల వార్డుకి పెట్టి వాటిని క్లియర్ చేయమని చెప్పున్నారు. ఇప్పుడంతా ఎస్టిమేషన్ కూడా వేసేస్తున్నారు, అవి కూడా జరుగుతాయి తొందరలో. అదేవిధంగా ఈరోజు ప్రతి వార్డులో అలానే జరుగుతుంది. 11వ వార్డు శాసన వార్డు, ఆ వార్డులో పోయిన రోజే 10 ఎన్నో వచ్చినాయి అర్జీలు, 11. వాటిల్లో ట్రాన్స్ఫార్మ్, తర్వాత వాటర్ పైప్ లైన్ ప్రాబ్లం అన్నీ చెప్పారు. అక్కడున్న కౌన్సిలరు మరియు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి అందరూ కలిసి ఇమీడియట్గా ట్రాన్స్ఫారాన్ని దాన్ని సరిచేసి తీసి మళ్ళా దిమ్మ కట్టి మళ్ళీ సరిచేయడం ద్వారా వచ్చినటువంటి పరిష్కరించే మార్గాన్ని ఎత్తుకున్నాం. అదే విధంగా ఈ ప్రధాన సమస్య ఏంటంటే ఫస్ట్ గిరిజన కాలనీలో ఒక్కరికి ఇళ్ళు లేవండి. పట్టాల కోసం అందరూ అప్లై చేస్తే మా ఊర్లో ఒకే ఒక పట్టా శాంక్షన్ అయింది. ఓన్లీ ఎస్సీ కాలనీ గ్రామంలో ఒకే ఒక శాంక్షన్ అయింది. మెయిన్ సమస్య అంతా ఎస్టీ కాలనీలోనే ఉందండి. 920 సర్వే నెంబర్ అయిన దానివల్ల దాన్ని పట్టాలు ఎవరికి ఏ గిరిజనుడికి పట్టా ఇవ్వలేదు. ఈరోజు చాలా దీనస్థితిలో ఉన్నారు వాళ్ళు. కనీసం వర్షం వస్తే మొత్తం ఎక్కడన్నా వచ్చి తలదాల్చుకునే పరిస్థితి ఉంది. మొన్న వచ్చిన తుఫాన్ అయితే ఎవరు పట్టించుకోవాలి, కనీసం వాళ్ళ కనీస సౌకర్యాలు కూడా ఎవరు చూడాల. మా ఊరు గ్రామస్తులు కానీ ఎవరైనా సరే అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తిరిగాం రోజు. కనీసం మాకు ఇంత మంది వార్డులో ఉన్నారు, ఎవరు కూడా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు కనీసం భోజన వసతులు కానీ ఏమి పట్టించుకోలేదు. ఏమి గిరిజనులకు పట్టా ఇచ్చేదానికి అభ్యంతరం ఏముంది నేను అనేది? ఒక్కొక్కరు 100 ఎకరాలు సాగు చేస్తున్నారు. వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి 920 సర్వే నెంబర్ అని అబ్జెక్ట్ చేస్తున్నారు. అది ఇది కాదు కదా. ఈరోజు మీరు ఎవరైనా విలేకరైనా ఎవరైనా పోయి వాళ్ళని ప్రశ్నించవచ్చు. అంటే మీ పరిస్థితి ఏందమ్మా అంటే, ఆ రోజు ఎలక్షన్ అప్పుడు అందరూ ప్రామిస్ చేశారు మేము రావడంతో ఇల్లు కట్టిస్తా ఉన్నారు. లేదు, ఎవరికి ఏం చేయలేకపోయారు. మేము ఎమ్మెల్యే దృష్టి గారు కూడా ఎమ్మెల్యే గారు ఎంతసేపు అడుగుతున్నారు, ఏది హౌసింగ్ వాళ్ళని అందరిని అడుగుతున్నారు. అడిగితే ఆడ ఏమీ కావట్లేదు. అది 920లో ఉందమ్మా, మేము ఇవ్వలేము. గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు అది ఏదన్నా అంతకుముందు కాలనీ శాంక్షన్ అయింది, కాలనీ ఇచ్చుండారు. సంక్రాంతి శుభాకాంక్షలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. కోవూరు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర పాడి పంటలతో తులతూగాలని, రైతుల గాదుల్లో ధాన్యం నింపుకోవాలని కోరుకుంటూ మీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్.